హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 20th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ఫెలోషిప్ పైన అడగడం జరిగింది. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఒక మహిళ ఒక ఫెలోషిప్ని పొందడము, అంతర్జాతీయ గుర్తింపు. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ది మెటీరిటికల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళ ఎవరు? మరి ఈ సంస్థ ఏ సంస్థ? ది మెటీరిటికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ ఫెలోషిప్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ది మెటీరిటికల్ సొసైటీ ఫెలోషిప్ని పొందిన తొలి భారతీయ మహిళ పేరు గుర్తుంచుకోండి, కుల్జీత్ కౌర్ మరాస్. కుల్జీత్ కౌర్ మరాస్ పేరు గుర్తుంచుకోండి. తను ఒక సైంటిస్ట్. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో తను పనిచేస్తున్నారు సైంటిస్ట్గా. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అంటే ఇస్రో పరిధిలోని ఒక సంస్థ, గుర్తుంచుకోండి. అంటే స్పేస్ సైన్సెస్ రిలేటెడ్ సైంటిస్ట్ తనకు రీసెంట్గా మే 2026లో ఒక అంతర్జాతీయ సంస్థ నుండి ఫెలోషిప్ అనేది రావడం జరిగింది. ఆ అంతర్జాతీయ సంస్థ పేరు ఏంటంటే ది మెటీరిటికల్ సొసైటీ. ఈ సంస్థ 1933 ఇయర్లో స్థాపన జరిగింది. ముఖ్యంగా అమెరికా నుండి తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది, గుర్తుంచుకోండి. మరి ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలో కనుక చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్లో ఒకటి. ఉల్కల గురించి కానివ్వండి, గ్రహాల గురించి కానివ్వండి, ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ గురించి కానివ్వండి, అధ్యయనం చేయడం అంటే ఈ సంస్థ గుర్తొస్తుంది. మరి ఈ సంస్థ నుండి ఫెలోషిప్ లేదా ఈ సంస్థకి ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళగా ఎవరు అంటే కుల్జీత్ కౌర్ మరాస్. ఎనఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తన గురించి మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? సో ఇక ది మెటీరిటికల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళ కుల్జీత్ కౌర్ మరాస్. సో ఇక వివరాల్లోకి వెళ్తే, కుల్జీత్ కౌర్ మరాస్ 2026 సంవత్సరానికి ది మెటీరిటికల్ సొసైటీ ఫెలోగా 2026 మే 9న ఎంపికయ్యారు. మెటీరిటిక్స్ మరియు గ్రహశాస్త్ర రంగంలో అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ మహిళగా కుల్జీత్ కౌర్ మరాస్ గారు ఇక్కడ చరిత్రను లిఖించడం జరిగింది. ప్రస్తుతం ఆమె గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ఒక సంస్థ, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఇస్రో పరిధిలోని ఒక సంస్థ. అందులో గ్రహశాస్త్ర విభాగంతో అనుబంధంగా పనిచేస్తున్నారు. స్పేస్ సైన్సెస్ రిలేటెడ్గా పనిచేస్తున్న ఒక సైంటిస్ట్. ది మెటీరిటికల్ సొసైటీ అనేది ఉల్కలు, గ్రహ పదార్థాలు మరియు సౌర కుటుంబ పరిశోధనలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థ. 1933లో స్థాపన. గ్రహ పదార్థాలు మరియు ప్రయోగశాల అధ్యయనాల్లో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలను ఫెలోగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ సంస్థ 93 ఏళ్ళ ఈ సంస్థ చరిత్రలో ఈ గౌరవం పొందిన 3వ భారతీయ శాస్త్రవేత్తగా కుల్జీత్ కౌర్ మరాస్ గారు. కానీ మొట్టమొదటి మహిళ. భారతీయులను తీసుకుంటే 3వ వ్యక్తి, కానీ మహిళల్ని కనుక కన్సిడర్ చేసామనుకుని మొట్టమొదటి మహిళగా ఈ సంస్థ నుండి ఫెలోషిప్ని పొందడం జరిగింది. ఓకేనా? ఈ విజయం గ్రహశాస్త్రం మరియు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ పెరుగుతున్న పాత్రను సూచిస్తుంది. ఇక ది మెటీరిటికల్ సొసైటీ అనేది 1933 ఇయర్లో స్థాపన. అమెరికా నుండి తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రధాన లక్ష్యం, ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉల్కలు, గ్రహశాస్త్రం మరియు సౌర కుటుంబ పదార్థాలపై పరిశోధన ప్రోత్సాహం. ఓకేనా? ఇక ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఈ సంస్థ గురించి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశానంటే, ప్రస్తుతం కుల్జీత్ కౌర్ మరాస్ గారు ఈ సంస్థలోనే సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఓకేనా? గ్రహశాస్త్రంలో. స్థాపన సంవత్సరం 1947. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి అహ్మదాబాద్, గుజరాత్.
ఓకేనా. ప్రస్తుతం ఈ సంస్థకి డైరెక్టర్గా డాక్టర్ అనిల్ భరద్వాజ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇస్రో పరిధిలోని ఒక సంస్థ. మీకు ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి కానీ, ఒక దేశం గురించి కానీ, ఒక రాష్ట్రం గురించి కానీ ఏ ఒక్క వర్డ్ కనిపించినా వాటి యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. ఎందుకంటే పోటీ పరీక్షల కోణంలో ఏ ఏరియాస్ నుండి అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందో వాటిని మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇటీవల కాలంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక మీరు పరిశీలిస్తే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్లో నేను ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో చైర్మన్గా ప్రస్తుతం వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. గుర్తుంచుకోండి, 1969లో ఇస్రో స్థాపన. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష విభాగం అనేది పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది. ఎనఫ్. ఓకేనా. రైట్. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం నిర్దేశించుకున్న వాణిజ్య లక్ష్యం గురించి. మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు ఈ టాపిక్ కవర్ అయింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు కనుక చూస్తే మీరు ఫస్ట్ పేజ్లోనే చూస్తుంటారు. భారత ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న లక్ష్యాలపైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఉదాహరణ చెప్పాలంటే వికసిత్ భారత్ లక్ష్యాలు ఏంటి అని అంటారు. 2029 సంవత్సరం నాటికి రక్షణ రంగం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటంటారు. 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, 2070 వరకు సాధించాల్సిన పర్యావరణ లక్ష్యాలు ఏంటి, ఇటువంటివి మీకు ప్రతి పాయింట్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అఫీషియల్ డేటానే చూడండి. మీకు నేను ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మన CA 360 కోర్సులో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 15-20 టాపిక్స్ని చెప్తున్నాను ప్రతిరోజు. ప్రతి టాపిక్ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే సోర్స్ అఫీషియల్ సోర్సెస్, అథెంటిక్ సోర్సెసే. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కోసం అయితే మన రీజనల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి నుండి సమాచారాన్ని సేకరిస్తున్నాను. అంతర్జాతీయ అంశాల కోసం అథెంటిక్ సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇటువంటి పదాలు వినగానే మీకు వాణిజ్యం, ట్రేడ్, కామర్స్ గుర్తొస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. తను చేసిన ఒక వ్యాఖ్య మన భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్ ఎగుమతుల లక్ష్యం గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చ్ 31 వరకు మన ఎక్స్పోర్ట్ లక్ష్యం అనేది $1 ట్రిలియన్ టార్గెట్ అని చెప్పేసేసి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ టార్గెట్ కాస్త $2 ట్రిలియన్ చేరాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. సో ఇటువంటి గణాంకాలు చూడండి. ఎకానమీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఇవి. ఓకేనా. రీసెంట్గా మనం చూసిన ఇంకొక పాయింట్ ఏంటంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ ఎంతకు చేరిన వాల్యూ అంటే $863 బిలియన్ చేరింది అని చెప్పేసేసి. ప్రస్తుతం ఇంత ఉంది. దీన్ని కాస్త ఈ ఇయర్లో $1 ట్రిలియన్ రీచ్ అయ్యేలా మనం వర్కౌట్ చేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక స్క్రిప్ట్ చూస్తే 2026 నాటికి $1 ట్రిలియన్ ఎగుమతులు మరియు వచ్చే 5 ఏళ్లలో $2 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రి ప్రకటించారు. ఎవరు? పీయూష్ గోయల్ గారు. ఎగుమతుల ఆధారిత వృద్ధి ద్వారా భారత్ను ప్రపంచ స్థాయి తయారీ మరియు సేవల కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ వ్యూహం యొక్క లక్ష్యం అంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ దేశమైనా కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగా ఉండాలని చూస్తుంది. ఇంపోర్ట్స్ని మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ కనుక తక్కువగా ఉన్నాయనుకోండి, ఆ దేశము ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫారెక్స్ బలపడుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని చెప్పేసి విదేశీ మారక నిల్వలు. ఒకవేళ ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కరిగిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. మరి ఇండియా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగానే చూస్తుంది. ఓకేనా.
ఇక దేశీయ పరిశ్రమల బలోపేతం మరియు దిగుమతి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విదేశీ ఆధారాన్ని తగ్గించడం పైన దృష్టి సారిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ అని, ఆత్మనిర్భర్ భారత్ అని, మేక్ ఇన్ ఇండియా అని, మనకు కావాల్సినవన్నీ కూడా స్వదేశీయంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడానికి ఎక్కువ కృషి చేస్తున్నది భారతదేశం. ఓకేనా? వివిధ దేశాల నుండి ఇంపోర్ట్స్ పైన ఆధారపడడం తగ్గించుకోవాలి. ప్రపంచ ఆర్థిక అంతరాయాల మధ్య అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం పశ్చిమాసియా అశాంతికి అడ్డగా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుఎస్, మరోవైపు రష్యా వర్సెస్ యుక్రెయిన్ కొన్నేళ్ళ నుండి చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు ఉన్నాయి, అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా కూడా భారతదేశం మాత్రం ఎగుమతులు అనేవి అద్భుతంగా ఉన్నాయి గడిచిన ఆర్థిక సంవత్సరంలో అని చెప్పారు. భారత ఉత్పత్తులకు మార్కెట్ ప్రాప్యత పెంచేందుకు 38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై భారత్ ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు. ఈ సంవత్సరంలో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పేసి మనం వ్యాఖ్యానించుకోవడం జరిగింది. అటువంటి లింక్ చేసుకోండి. అధికంగా దిగుమతి అయ్యే వస్తువుల దేశీయ తయారీని పెంచాలని ప్రభుత్వం పరిశ్రమను కోరుతోంది. ముఖ్యంగా పరిశ్రమ అంటే MSME సెక్టార్కి ఎక్కువగా బలం ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వము. వీటినైతే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామో ఆ దిగుమతులను అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? వాటిని మనం దేశంలో తయారు చేసుకోవాలి. ఇటువంటివి ఓకేనా. నాణ్యత, ఉత్పాదకత, ప్యాకేజింగ్, విలువ పెంపు మరియు MSMEల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎనఫ్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఓకేనా. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశాల మధ్య దిగుమతి సుంకాల తగ్గింపు, టారిఫ్స్ తగ్గిస్తారు మ్యాక్సిమం, లేదా తొలగింపుకు సంబంధించిన ఒప్పందము. MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ న్యూ డెఫినేషన్ని కూడా మనం చూసాము. 2025 ఏప్రిల్ 1 నుంచి MSME న్యూ డెఫినేషన్ అమల్లోకి వచ్చింది. ఇటువంటి చూడండి. ఓకేనా. రైట్. ఉద్యమ్ పోర్టల్ MSMEకి సంబంధించి ఇటువంటివి. ఇక నెక్స్ట్ వాణిజ్యానికి సంబంధించే ఇక్కడ మన దేశం కోణంలో ఇంపార్టెంటే, కానీ ఇంకొక దేశానికి సంబంధించి బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంటే గతంలో అమెరికా 2వ స్థానంలో ఉండేది. ఇప్పుడు అమెరికాని కూడా మించి భారత్ 2వ స్థానంకి వచ్చింది. ఇది బంగ్లాదేశ్ కోణంలో చూస్తే వాళ్ళ కరెంట్ అఫైర్స్, వాళ్ళ ఎకానమీలో ఇంపార్టెంట్, మనకి కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బంగ్లాదేశ్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇక పక్కన పెడితే బంగ్లాదేశ్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏదంటే చైనా, 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ అట. ఇది ఇక్కడ అఫీషియల్ మీరు చూసారు, PIBలో ఉంది ఈ డాటా అంతా కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్. ఇండియా అవుట్బిడ్స్ US టు బికమ్ బంగ్లాదేశ్ 2nd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వాణిజ్యం, ఎగుమతులు దిగుమతులు ఈ 2 దేశాల మధ్య జరగడం అన్నట్టు. ఓకేనా. ఇక బంగ్లాదేశ్ టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు అంటే మొదటి స్థానంలో చైనా ఉంది. బంగ్లా చైనా వాణిజ్యం వచ్చేసేసి 308.79 బిలియన్ టాకాస్. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి? టాకా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అక్కడ ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ గారు ఉన్నారు. ఇటువంటి పాయింట్స్ మీకు బేసిక్ పాయింట్స్ ప్రతి టాపిక్ సంబంధించి చెప్తున్నాను. ఒక దేశం గురించి మనం చూస్తే టాపిక్లో భాగంగా దేశానికి సంబంధించిన సమాచారం ఇటువంటివి. ఓకేనా. ఇక 2వ స్థానంలో ఇండియా ఉంది కదా. ఇండియా బంగ్లాదేశ్ వాణిజ్యం అనేది 123.17 బిలియన్ టాకాస్. డాలర్స్ కాదు, టాకాస్. బంగ్లాదేశ్ కరెన్సీలో చెప్తున్నాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక 3rd పొజిషన్లో US ఉందంట. ఓకేనా. అంటే USని మనం బీట్ చేసేసేసి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో 2వ స్థానంలోకి వచ్చినాం. మన సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము. ఓకేనా. రైట్. సో భారత్ అమెరికాని అధిగమించి బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రీసెంట్గా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారము 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ మొత్తం వాణిజ్యంలో భారత్ వాటా 8.47%గా నమోదైంది. భారత్ బంగ్లాదేశ్ వాణిజ్య విలువ 123 టాకాస్ అని గుర్తుంచుకోండి, రౌండ్ ఫిగర్. ఓకేనా. 123 బిలియన్ టాకాస్. అమెరికా వాటా 8.46%గా ఉండగా వాణిజ్య విలువ. సో అమెరికా గురించి మనకు అవసరం లేదు, ఇక్కడ మన భారతదేశం గురించి చూడండి. ఇక భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యము, కనెక్టివిటీ, ఇంధనం, మౌలిక వసతుల రంగాల్లో బలమైన సహకారం అనేది కొనసాగుతుందంట. ఈ బంగ్లాదేశ్ ఇచ్చిన అఫీషియల్ స్టాట్స్ ఇవి.
బంగ్లాదేశ్కి సంబంధించిన అఫీషియల్ స్టాట్స్ బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు రిలీజ్ చేసిన గణాంకాలు ఇవి. వాళ్ళ దేశానికి సంబంధించిన గణాంక సంస్థ. మన భారతదేశానికి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎలా అయితే పనిచేస్తుందో అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అలా బంగ్లాదేశ్లో ఇది. ఇక భారత బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలు ప్రధాన రంగాలు ఏంటంటే వస్త్రాలు, ఇంధనం, వ్యవసాయం, ఔషధాలు, యంత్రాలు. బంగ్లాదేశ్కు ప్రధాన దిగుమతి భాగస్వాముల్లో ఒకటి. ఓకేనా భారత్. ఇక బంగ్లాదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. బంగ్లాదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్ని చూసాము. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనిస్ గారి స్థానంలో తారిక్ రహమాన్ గారు నూతన ప్రధానమంత్రిగా వచ్చారు. గుర్తుపెట్టుకో, గతంలో షేక్ హసీనా గారు ఉన్నప్పుడు భారత్ బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత మహమ్మద్ యూనిస్ వచ్చేసి ఆ సంబంధాలు చెడగొట్టాడు సింపుల్గా. ఇక రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అనేది ఉంది. ఇటీవల వెస్ట్ బెంగాల్లో సరిహద్దు వెంట ప్రత్యేకమైన నిర్ణయాలు అనేవి ఈ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ల్యాండ్ కేటాయింపు ఇటువంటివి మనం చూస్తున్నాం. అవన్నీ చూడండి. తీస్తా నదీ జలాల వివాదాలు భారత్ బంగ్లాదేశ్ మధ్య. ఓకేనా. రీసెంట్గా ఈ తీస్తా నదీ జలాల వివాదంలో బంగ్లాదేశ్ చైనాని మధ్యవర్తిత్వం వహించండి అని చెప్పేసి అడిగింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ గొడవలో ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి. ఇక రైల్వే రంగానికి సంబంధించి భారత్ రైల్వే వ్యాగన్స్ని బంగ్లాదేశ్కి ఎగుమతి చేయడం 2027 నాటికి మనం చేయాల్సింది ఎంత లక్ష్యము, ఇటువంటివి. ఓకేనా. ఇక ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా తరచూ మనము ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కొన్ని టాపిక్స్ని రెగ్యులర్గా రిపీటెడ్గా చూస్తున్నాం. గణాంకాలు మారుతూ ఉంటే సంస్థలు మారుతూ ఉంటుంది, టాపిక్ మారదు, కాన్సెప్ట్ మారదు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ దే చేంజ్, మారుతూ ఉంటాయి. మారుతున్న గణాంకాలు మనం మార్చుకోవాలి. ఇక్కడ వృద్ధి రేటుకు సంబంధించి భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థ, మన భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది, ఇది టాపిక్. ప్రస్తుతం వృద్ధి రేట్ అంటే మనము జీడిపి అంటాం కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. మరి ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారేటివ్ స్టడీ, గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది అని చెప్పేసి. గతంతో అంటే బేస్ ఇయర్ ఆధారంగా, ఆధార సంవత్సరం ఆధారంగా చూసినాం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూ వస్తుంది, లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఎంత అని. అదే జీడిపిని కనుక ప్రస్తుత ధరల్లో లెక్కించాం అనుకోండి, నామినల్ జీడిపి వస్తుంది. ఇక బేస్ ఇయర్ మార్పును కూడా రీసెంట్గా చూసాం. 2011-12 నుండి 2022-2023కి మార్చుకున్నాం మనం. ఫిబ్రవరి 27 రోజున టాపిక్ డిస్కస్ చేశాము. అలా జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చింది. మొదటిది 1948-49. ఈ గణాంకాలన్నీ గుర్తుపెట్టుకుని మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. ఇక భారత వృద్ధి అంచనాలను తగ్గించిందంట ఇండియా రేటింగ్ అండ్ ఏజెన్సీ. ఓకేనా. అండ్ ఇక్రా కూడా. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మరియు ఇక్రా 2026-27 ఆర్థిక సంవత్సరం, అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చ్ 31 ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడిపి వృద్ధి అంచనాలు తగ్గించినాయి. కారణం ఏంటంటే పశ్చిమాసియా సంక్షోభము, వెస్ట్ ఏసియా లేదా అశాంతికి అడ్డగా ఉన్న వెస్ట్ ఏసియా, ఈ పరిస్థితుల కారణంగా చమురు చాలా ప్రభావితమైంది. హార్ముజ్ జలసంధి గురించి చూసాము. మన భారత్కి రావాల్సిన సమయానికి రావాల్సిన చమురు ఆగిపోవడం, ఇటువంటివి. ప్రపంచంలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా మన భారతదేశం అంతర్గతంగా చూసుకుంటే బలమైన దేశీయ డిమాండ్ కానివ్వండి, విధానపరమైన సంస్కరణలు కానివ్వండి, జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం మరియు ఎల్నినో ప్రభావం. ప్రస్తుతం ఈసారి మనం సూపర్ ఎల్నినో చూడబోతున్నాం. అంటే రైజ్ ఇన్ పసిఫిక్ ఓషానిక్ టెంపరేచర్, పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరిగితే మన భారతదేశంలో ఈ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అంచనా ఇవి. ఓకేనా. ఇండ్రా భారత వృద్ధి అంచనాను గతంలో 7.6% ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరం అని అంచనా వేశారు. ఇప్పుడు దాన్ని కాస్త 6.7%కి తగ్గించిందంట. ఎవరు? ఇండియా రేటింగ్ అండ్ ఏజెన్సీ. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారెల్కి సగటున $95 ఉండొచ్చని అంచనా వేస్తుంది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 94.28 రూపీస్కి చేరవచ్చని పేర్కొంది. ఇక ముడి చమురు ధరల పెరుగుదల, ఆర్థిక మందగమనం కారణంగా ఇక్రా ఇంకొక సంస్థ అంచనాను గతంలో 6.5% అన్నారు ఈ ఆర్థిక సంవత్సరం, అది కాస్త 6.2%కి తగ్గించారు. ఓకేనా. రైట్.
సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ ఏమంటాము, మన భారతదేశానికి సంబంధించి అంచనాలు వేస్తూ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఫిచ్ రేటింగ్స్కి అనుబంధంగా పనిచేసిన భారత క్రెడిట్ రేటింగ్ సంస్థ. ఓకేనా. ఫిచ్ రేటింగ్స్ అంటే అమెరికాకు సంబంధించింది. ఇక ఇక్రా ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇది 1991లో స్థాపన. ఇది కూడా ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్లో ఒకటి. ఇది మన భారతదేశానికి సంబంధించింది. రైట్, ఫైన్. ఇక ఎల్నినో అంటే ఏంటి? ఇక నెక్స్ట్ సర్వేల గురించి, గణాంకాల గురించి, రిపోర్ట్స్ గురించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మనం చాలా సర్వేస్ చూసాము ఇటీవల కాలంలో, చాలా రిపోర్ట్ చూసాము. ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసాము, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి చూసాము, లీడ్స్ 2025 రిపోర్ట్ గురించి చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాల్య వివాహాలకి సంబంధించి దేశంలో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి అని గణాంకాలు. మరి ఇందులో గణాంకాలు చూడాలి. బాల్య వివాహాల విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ముందు స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో ఉంది, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి, మరియు మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఆ గణాంకాలు చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రావ్ ఇంద్రజిత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో రీసెంట్గా విడుదలైన గణాంకాలు. ఓకేనా. అండ్ భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 సంవత్సరము. అండ్ ఈ చట్టం ప్రకారం మనం చూసుకుంటే అమ్మాయికి వివాహ వయస్సు 18 సంవత్సరాలు మినిమము, అబ్బాయికి 21 సంవత్సరాలు మినిమము. ఈలోపు వయస్సు వారికి జరిగే వివాహము బాల్య వివాహము. ఓకేనా. బాల్య వివాహం అంటే కేవలం అమ్మాయిలకు సంబంధించింది మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా. 20 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి చేస్తే బాల్య వివాహమే. 2019-21 కాలానికి సంబంధించిన సర్వే నివేదికను గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రీసెంట్గా విడుదల చేశారు. చట్టపరంగా అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిలో సగటున 23.3% మంది అమ్మాయిలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. 18 ఏళ్లలోపే. ఓకేనా. దేశంలో పశ్చిమ బెంగాల్ బాల్య వివాహాల విషయంలో మొదటి స్థానంలో ఉందంట 41.6%తో. బీహార్ రెండవ స్థానంలో ఉందంట. ఇక మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 29.3%తో 7వ స్థానము దేశంలో, తెలంగాణ 23.5%తో 8వ స్థానంలో ఉన్నాయి బాల్య వివాహాలు నమోదైనవి. సో ఈ పర్సెంటేజ్ ఏంటంటే మొత్తం నమోదవుతున్న వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిలో బాల్య వివాహాలు ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసేసి. జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 4.5% మాత్రమే ఉంది. అంటే మంచి పనితీరు ప్రదర్శిస్తుంది జమ్మూ కాశ్మీర్. విద్య, పేదరికం, లింగ అసమానత వంటి సామాజిక ఆర్థిక సమస్యలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయని నివేదిక తెలిపింది. ఓకేనా. సో భారతదేశంలో చట్టబద్ధ వివాహ వయస్సు ఏంటిది అండ్ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఓకేనా. గతంలో ఈ వివాహ వయసు పెంపుకు సంబంధించి జయా జైట్లీ గారు ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చూడండి. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్ గురించి, ర్యాంకింగ్స్ గురించి చూసాం కాబట్టి ఇక్కడే ఇంకొక రిపోర్ట్ గురించి లేదా గణాంకాల గురించి చూద్దాము. వాస్తవానికి ఇది రాష్ట్రీయ అంశాల్లో ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ 2026 రీసెంట్గా విడుదలైంది. క్యాన్సర్ అట్లాస్. సో క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ప్రకటించినాయి, ఏపీ, తెలంగాణ. సో ఇక్కడ నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏంటంటే క్యాన్సర్కి సంబంధించి మరింత అప్రమత్తత చూడడము, క్యాన్సర్ కేసెస్ని రికార్డ్ చేయడము, ఇవన్నీ కూడా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్కి సంబంధించి ఇటీవల కాలంలో కేసులు విపరీతంగా పెరగడము, నమోదవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రభుత్వం అప్రమత్తతలో క్యాన్సర్ అట్లాస్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారము హనుమకొండ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక క్యాన్సర్ కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఇటువంటి గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు నేను CA 360 కోర్సులో అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఇక్కడ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వినండి. తర్వాత ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో, ఇక్కడ ఏదైతే మీకు స్క్రిప్ట్ చూపిస్తున్నానో అంతా కూడా డౌన్లోడ్ ఆప్షన్తో PDF రూపంలో మీకు అప్లోడ్ చేస్తున్నాను. తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను.
ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ రాష్ట్రీయ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఏపీ తెలంగాణ అభ్యర్థులు మీ రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ ఇష్యూస్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అవన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను. సో క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో ప్రతి 1,00,000 జనాభాకు 79 క్యాన్సర్ కేసులతో అత్యధిక ప్రభావం నమోదైందంట. టాప్. హైదరాబాద్ జిల్లా 72 కేసులతో 2వ స్థానంలో ఉంది. ఏం లేదు, ప్రతి 1,00,000 జనాభాను శాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఆ 1,00,000 మందిలో 79 క్యాన్సర్ కేసులట, క్యాన్సర్తో బాధపడుతున్నారు. 2022 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఆరోగ్యశ్రీ కింద అందించిన శస్త్రచికిత్స, రేడియేషన్, మెడికల్ ఆంకాలజీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,294 క్యాన్సర్ కేసులు నమోదైనాయి. బాధితుల్లో మహిళలు దాదాపు 60% అంట, పురుషులు 40%. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 18,235 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 1,00,000 మందిలో 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళల్లో ప్రతి 1,00,000 మందికి 62 కేసులు, పురుషుల్లో 42 కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో ప్రతి 1,00,000 మహిళల్లో 81 మంది, పురుషుల్లో 63 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. హనుమకొండ, హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, వరంగల్, సూర్యాపేట జిల్లాలో అధిక కేసులు నమోదవుతున్నాయి. జోగులాంబ, గద్వాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలో తక్కువ కేసులు నమోదైనాయి. ఆరోగ్యశ్రీ క్రింద చికిత్స పొందిన క్యాన్సర్ రోగుల సంఖ్య 2020-21లో 15,635 నుంచి 2022-23లో 29,091కి పెరిగింది. ప్రభుత్వ వ్యయం 89 కోట్ల రూపాయల నుంచి 179 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐసీఎంఆర్ నిర్వహించిన తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 ప్రకారము 30 నుంచి 49 ఏళ్ల మహిళల్లో కేవలం 4% మాత్రమే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్న వారు 0.3% మాత్రం. ఈ గణాంకాలన్నీ అవసరం లేదు. ఎక్కడ ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి ఇవి చూడండి, ఎన్ఎఫ్. సో ప్రభుత్వం విడుదల చేసిన క్యాన్సర్ అట్లాస్ అంటే ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసేసి. ఓకేనా, రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే భారతదేశం విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్ జేపీ నడ్డా గారు. ఇక ఏపీకి సంబంధించి ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే కనబడతాయి. ప్రతిరోజు అన్ని టాపిక్స్ కనబడుతున్నాయంటే పోటీ పరీక్షలో కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుందని కదా. ఆ టాపిక్స్ అన్నిటి కూడా మీకు నేను పోటీ పరీక్షల కొనబడి డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో డిఆర్డిఓకి చెందిన ఎన్ఎస్టిఎల్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అంట. దీనికి సంబంధించిన ఒక వార్త. డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. సమీర్ వి కామత్ గారు ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారు. డిఆర్డిఓ పరిధిలో డిఫరెంట్ ల్యాబొరేటరీస్ ఒక్కొక్క ప్రాంతం ఆధారంగా పనిచేస్తాయి కదా. అందులో ఒకటి ఎన్ఎస్టిఎల్, ఇది విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. వారు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. సో డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఎన్ఎస్టిఎల్ అంటే నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం 22.50 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయబడుతుందంట. సో నావెల్ అంటే నావికాదళానికి సంబంధించి రక్షణ రంగంలో, సో నౌకాదళ మరియు రక్షణ రంగానికి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అల్గారిథమ్స్, హైబ్రిడ్ క్లాసికల్ క్వాంటమ్ వర్క్ఫ్లోస్, వ్యాలిడేషన్ మరియు టెస్టింగ్ పనులపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ఐటీ శాఖ 5,000 చదరపు అడుగుల ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్థలాన్ని కేటాయించింది. ప్రారంభంలో ఈ కేంద్రం గన్నవరంలోని మేధా టవర్స్లో పనిచేసి తర్వాత అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మారుతుందంట. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో చేరిన 2వ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఎన్ఎస్టిఎల్ నిలిచింది. ఓకేనా, ఇప్పటికే ఎన్ఐఎల్ఐటి సంస్థ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో క్వాంటమ్ ఏఐ సెమీకండక్టర్ టెక్నాలజీ సంబంధించిన ఇన్నోవేషన్ అండ్ స్కిల్లింగ్ సెంటర్ కోసము
ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఓకేనా, రైట్. సో నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తున్న ఒక ప్రయోగశాల, ఒక సంస్థ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ టాపిక్లో భాగంగా ఏ సంస్థ గురించి మీకు చెప్పినా కూడా దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. రైట్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ ఆధారిత ఆధునిక కంప్యూటింగ్ సాంకేతికత. మీకు చాలా టాపిక్ చెప్పాను ఇప్పటివరకు క్వాంటమ్ రిలేటెడ్గా. ఓకేనా, అదంతా బేసిక్ పాయింట్స్. రైట్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి డిఆర్డిఓ వారు డ్రోన్ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎక్కడంటే కర్నూలులో. సో మన కర్నూలులో. సో ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో డ్రోన్లను వివిధ రంగాల్లో చూస్తున్నాం మనము. వ్యవసాయ రంగంలో, రక్షణ రంగంలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. సో ఇప్పుడు డ్రోన్ ఆధారిత మిసైల్ ప్రయోగము అంటే డ్రోన్స్ నుండే క్షిపణులను ప్రయోగించడం అన్నట్టు. ఓకేనా. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కర్నూలులో మానవరహిత గగనతల వాహనం నుంచి ప్రయోగించే ఖచ్చితమైన మార్గదర్శిత క్షిపణిని, గైడెడ్ మిసైల్స్ని విజయవంతంగా పరీక్షించారు. పరీక్షించిన క్షిపణి పేరు ఏంటంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3. ప్రెసిషన్ అంటే నిర్దేశించిన లక్ష్యం అనుకోవచ్చు. ఓకేనా. ఈ పరీక్షను కర్నూలులోని డిఆర్డిఓ పరీక్ష కేంద్రం నుంచి నిర్వహించారు నిన్న. గగనతలం నుంచి నేలపై లక్ష్యాలు మరియు గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించి 2 వర్షాలను విజయవంతంగా పరీక్షించారు. సర్వసాధారణంగా రక్షణ సంబంధిత పరీక్షలు, ప్రయోగాలు అంటే మీకు ఒడిషా రాష్ట్రంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ గుర్తొస్తుంది. కానీ ఇక్కడ కర్నూలులో ఈ క్షిపణి యుద్ధ ట్యాంకులను, డ్రోన్లు, హెలికాప్టర్ల వంటి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. సో ఏం లేదు, ఈ డ్రోన్ ఏదైతే ఉంటుందో డ్రోన్ నుంచి మిసైల్ని డైరెక్ట్గా నిర్దేశించిన టార్గెట్కి ప్రెసిషన్ గైడెడ్గా లాంచ్ చేస్తారు. ఒకవేళ శత్రు దేశాలకు సంబంధించిన ఏమైనా డ్రోన్స్ వచ్చినా, వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానం వచ్చినా కూడా వాటిని కూడా అడ్డుకట్ట వేసేసి గగనతలం అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని కూడా లాంచ్ చేస్తుందంట. ఓకేనా, రైట్. సో డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అపాచీ హెలికాప్టర్స్ మరియు M777 శతఘ్నులకు అమెరికా సహకారము. రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్లో మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనే టాపిక్ని చాలాసార్లు చూస్తున్నాం. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాల నుండి ఏమేమి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పేసేసి. ఉదాహరణకు చెప్పాలంటే పొసిడాన్ 8I నిఘా విమానాలను, అపాచీ చినూక్ హెలికాప్టర్స్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాము? అమెరికా నుండి. మరియు హర్పూన్ మిసైల్స్, MS-60 రోమియో హెలికాప్టర్స్, వీటన్నిటి కూడా అమెరికా నుండే. ఇక ఇజ్రాయెల్ దేశం నుండి వస్తేనేమో హెరాన్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్, నెగేవ్ లైట్ మిషన్ గన్స్, వీటిని మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటాం. ఇక ఈరోజు ప్రశ్న, 2026 మే నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని వరించిన స్వీడన్ మరియు నార్వే దేశ అత్యున్నత పురస్కారాలు ఏంటి? ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ది మెటీరియోటికల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ మహిళ ఎవరని నిన్నటి రోజున ప్రశ్న అడిగాను. ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో 2026 నాటికి $1 ట్రిలియన్ ఎగుమతులే లక్ష్యంగా భారత్ నిర్దేశించుకున్న టార్గెట్ ప్రస్తుతం ఎంత ఉంది? అండ్ బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్, మొదటి స్థానంలో చైనా. భారత వృద్ధి అంచనాలను తగ్గించింది ఇండ్రా మరియు ఇక్రా అనే సంస్థలు, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు. దేశంలో బాల్య వివాహాలు ఇంకా అధికంగానే ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన సర్వే గణాంకాలు చెప్తున్న వాస్తవాలు. క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ 2026 ప్రకారము అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్న జిల్లా హన్మకొండ. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో డిఆర్డిఓకి చెందిన NSTL పరిశోధనా కేంద్రం ఏర్పాటు. కర్నూలులో డిఆర్డిఓ క్షిపణి పరీక్ష విజయవంతము. అపాచీ హెలికాప్టర్స్ M777 శత్రుఘ్నులకు అమెరికా సహకారము. స్మైల్ మిషన్ మరియు
దీనికి సంబంధించి విజయవంతమైన ప్రయోగము ఏ దేశాలకు సంబంధించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు చైనా సంయుక్త అంతరిక్ష మిషన్. పిచ్చి కుక్కలపై కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కృత్రిమ మీద మరియు క్వాంటం సాంకేతికతపై భారత్ వియత్నాం మధ్య కుదిరిన ఒప్పందాలు. భారత్ నార్వే భూ భౌతిక పరిశోధన భాగస్వామ్య ఒప్పందము. ఇందులో పాల్గొన్న సంస్థలేంటి? ఇక ఈరోజు ప్రశ్న, 2026 మే నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని వరించిన స్వీడన్, నార్వే దేశ అత్యున్నత పురస్కారాలు ఏంటి? ఓకేనా? సో అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను ఇచ్చే PDF ఏదైతే ఉంటుందో డౌన్లోడ్ చేసుకొని చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.